లివర్ డ్యామేజ్ అయినప్పుడు డ్యామేజ్ అయిన పార్ట్ను తీసేస్తే మళ్ళీ తిరిగి పెరుగుతుందా? అంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ లివర్ తీస్తాం, మిగతాది హెల్తీ Okay. లివర్ కాబట్టి హెల్తీ లివర్ రీగ్రో అవుతుంది. స్టమక్ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడంటే నాకు అన్నం తిన్న తర్వాత కడుపు నొస్తుంది అని చెప్తా ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందో? అంటే స్టమక్లో అల్సర్స్ ఉంటే కూడా స్టమక్ అది తిన్న తర్వాత పెయిన్ వస్తుంది. జాండీస్ వచ్చిందని చెప్తారు. కళ్ళు మొత్తం ఎల్లో కలర్ అయిపోతూ ఉంటాయి. అసలు జాండీస్ అంటే ఏంటి డాక్టర్? అది ఎందుకు వస్తుందంటారు? ఈ జాండీస్లో కూడా 2-3 టైప్స్ ఉంటాయి. ఈ నాటు వైద్యాలు మాత్రం, ఈ పత్యాలు చేయడం మాత్రం నాట్ అడ్వైజబుల్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. ఈరోజు మనతో డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. అంటే చాలా మంది సాధారణంగా కడుపుకు సంబంధించిన డాక్టర్ గ్యాస్ట్రో అనగానే ఇలా అనుకుంటారు. అంటే లివర్ కూడా ఉంటుంది, మీరు చెప్పినట్టు ఇన్ని రకాలుగా చాలా మందికి ఐడియా ఉండదు డాక్టర్. అదే అండి, ఇది ఇప్పుడు ఏంటంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే ఓన్లీ ఇంటెస్టైన్స్ అనుకుంటారు, అవును. కడుపు ఇంటెస్టైన్స్ అనుకుంటారు. కానీ మేము లివర్తో పాటు ప్యాంక్రియాస్ని కూడా డీల్ చేస్తాం. ఎందుకంటే మనం తిన్న ఆహారం డైజెస్ట్ కావడానికి లివర్ బైల్ అండ్ సెక్రెట్ చేస్తుంది అనమాట. ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఉంటాయి, అమైలేజ్, లైపేజ్, అవన్నీ డైజెస్ట్ కావడానికి కూడా అవన్నీ బాగా మనకు ఉపయోగం ఉంటుంది అనమాట. డాక్టర్, ఈ మధ్య చూసుకుంటే చాలా లివర్ డిసీజెస్ అనేది పెరుగుతున్నాయి డాక్టర్. చాలా మందికి లివర్ ఫెయిల్యూర్ అని అంటున్నారు. అంటే 25-30 ఇయర్స్ వాళ్ళు కూడా నేను చూసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి డాక్టర్. ఇంటర్వ్యూస్ చేసినప్పుడు లివర్ కేసెస్ చాలా ఎక్కువ అయిపోయాయి. ఎందుకు లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది? ఎందుకు ఇంతలా లివర్ డ్యామేజ్ కేసెస్ పెరుగుతున్నాయి? అంటే ఇప్పుడు లివర్ డ్యామేజ్ అనేది రకరకాల కారణాలు ఉంటాయండి. ఇంతకుముందు వైరస్ వల్ల ఎక్కువ వచ్చేది. అంటే హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ ఈ వైరస్ అని ఇంతకుముందు ఈ వైరస్ వల్ల మనకు ఇండియాలో ఎక్కువ లివర్ డిసీజెస్ వచ్చేటివి. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్రెండ్ మారిపోయింది. మన వెస్ట్రన్ డైట్ వల్ల ఒబెసిటీ, తర్వాత ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడము, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ. ఒబెసిటీ వల్ల మెయిన్ ఏమొస్తుందంటే ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు చేరిపోతుంది. ఇది ఎక్కువ లివర్లో కొవ్వు చేరిపోయినప్పుడు ఇది లాంగ్ టర్మ్లో ప్రాబ్లం వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఆల్కహాలిజం కూడా ఎక్కువైంది. అంటే మెయిన్లీ యూత్లో కూడా ఇప్పుడు ఆల్కహాలిజం అది ఒక ఫ్యాషన్ మాదిరి అయిపోయింది. సో ఆల్కహాల్ వల్ల కూడా లివర్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఇంతకుముందు మనం వైరస్ వల్ల చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు కూడా వైరస్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్లీ హెపటైటిస్ బి అనే వైరస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల, ఇవన్నిటి వల్ల వస్తుంది. ఇప్పుడు మనం ముందే బ్లడ్ను స్క్రీన్ చేస్తున్నాం కాబట్టి అది ఇన్సిడెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు మెయిన్ వైరస్ ఇన్సిడెన్స్ తగ్గిపోయి వేరే రకాల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అనమాట. లైక్ ఆల్కహాల్ అండ్ ఒబెసిటీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల. డాక్టర్, ఒబెసిటీ అనేది లివర్ మీద డ్యామేజ్ ఏ విధంగా చూపిస్తుంది డాక్టర్? ఒబెసిటీ అనేది ఒక మెటబాలిక్ డిసీజ్ అండి. ఇది అన్నిటిని డ్యామేజ్ చేస్తుంది, దాంతోపాటు లివర్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఈ ఒబెసిటీ వల్ల మెయిన్లో లివర్లో కొవ్వు చేరుతుందండి. కొవ్వు చేరినప్పుడు ఇది క్రానిక్ ఏమవుతుందంటే ఒక సిరోసిస్ అనే స్టేజ్కి వస్తుంది. అది సిరోసిస్ అనేది అంటే లివర్ గట్టిగా అయిపోవడం అనమాట. మామూలు లివర్ స్పాంజ్ మాదిరి ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అది లివర్ స్టోన్ మాదిరి అయిపోతుంది. దీన్ని సిరోసిస్ అంటాం. సిరోసిస్ ఆఫ్ లివర్ అది కాబట్టి ఒబెసిటీ ఆల్సో వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఆల్కహాల్ వల్లనే లివర్ ప్రాబ్లం వస్తుంది, ఓన్లీ వైరసెస్ వల్లనే లివర్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటారు. కానీ అది అన్ని తప్పు. అంటే దానితో పాటు ఒబెసిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఫర్ లివర్ ప్రాబ్లమ్స్. ఒబెసిటీ అంటే చాలా ఓవర్ వెయిట్ ఉండడం కదా డాక్టర్? అవును, ఓవర్ వెయిట్ ఉండడం. సో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండి. డాక్టర్? ఫ్యాటీ లివర్ అంటే లివర్ లో ఒబెసిటీ వాళ్ళకి కొవ్వు అంతా చేరిపోతుంది బాడీలో. ఒక కొవ్వు కొంత భాగం లివర్ లో కూడా చేరిపోతుంది అనమాట. లివర్ లో చేరిపోయి లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఆ విధంగా ఇంకా లివర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అదే విధంగా డాక్టర్, లివర్ డ్యామేజ్ అయినప్పుడు డ్యామేజ్ అయిన పార్ట్ను తీసేస్తే మళ్ళీ తిరిగి పెరుగుతుందా? లివర్ మన శరీరంలో మన అదృష్టం ఏమంటే అదొక్క పార్టే. కొంత పార్ట్ ఆఫ్ లివర్ ను తీసినా గానీ మనకు లివర్ నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. లివర్ ఆల్మోస్ట్ 1600 grams ఉంటుంది. కొన్నిసార్లు లైవ్ రిలేటెడ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు చూడండి. ఇప్పుడు కొంతమంది బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఫాదర్ డొనేట్ చేస్తారు, మదర్ డొనేట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే పార్ట్ ఆఫ్ ఫాదర్ లివర్ కానీ మదర్ లివర్ కానీ తీసి చైల్డ్ కట్ చేస్తారు. కానీ మనకు అది లక్కీ ఏమంటే మనకు ఆ ఫాదర్ కానీ మదర్ కానీ లివర్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి లివర్కి ఒక్కటే ఆ కెపాసిటీ ఉంటుంది, రీజనరేటివ్ కెపాసిటీ. లివర్ మన శరీరంలో ఓన్లీ లివర్కి ఒక్కదానికే ఉంటుంది.
అంటే కాబట్టి మనం దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మనం దాన్ని చేస్తున్నాం అంటే అనమాట. చాలా మంది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఇది ఒక అడ్వాంటేజ్ గా అనుకుంటారు కదా. లేదు, అది తప్పు అపోహ. ఎందుకంటే లివర్ ఆల్కహాలిక్స్ ఏమవుతుందంటే మొత్తం లివర్నే డ్యామేజ్ చేస్తుంది, హోల్ లివర్. అవును. ఇప్పుడు ఇదేంటంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ లివర్ తీస్తాం, మిగతాది హెల్తీ Okay. లివర్ కాబట్టి హెల్తీ లివర్ రీగ్రో అవుతుంది. ఎస్ ఎస్. ఇప్పుడు మనం అది ఆల్కహాలిక్స్ లో మొత్తం లివరే మొత్తం డ్యామేజ్ అయినప్పుడు అది మళ్ళీ వచ్చే సమస్య లేదు. అంటే రీజనరేట్ కూడా హెల్దీ లివర్ ఉంటేనే హెల్దీ అవుతుంది. లివర్ ఉంటేనే అవుతుంది. హెల్దీ లివరే రీజనరేట్ అవుతుంది, Yes. డిసీజ్డ్ లివర్ కాదండి. డిసీజ్డ్ కాదు. కాదు. సో అలాంటప్పుడు కంప్లీట్ గా అది పాడైపోతుంది. అది అపోహ, ఇట్లా వాళ్ళు ఆలోచించకూడదు. డాక్టర్ ఇప్పుడు అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే అప్పుడు ఎంత పార్ట్ తీసుకుంటారు, తండ్రి దగ్గర నుంచైనా మదర్ దగ్గర నుంచైనా? అంటే డిపెండ్స్ ఆన్ ద బేబీ వెయిట్. అవతల వాళ్ళ దాని గురించి లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే కేజీస్ ప్రకారం తీసుకోవాలి. ఇంత కేజీ వెయిట్ కు ఇంత పార్ట్ ఆఫ్ లివర్ అవసరం అని. అది ఫిక్స్డ్ గా ఉండదండి. ఓకే. అది డిపెండ్స్. అది ప్లస్ అడల్ట్ టు అడల్ట్ కూడా చేయొచ్చు. అంటే కొంతమంది అడల్ట్ నుంచి అడల్ట్ కూడా చేసేస్తారు. అది కూడా అంతే. అవతల వాళ్ళ అంటే బిల్ట్ని బట్టి ఉంటుంది, బిఎంఐని బట్టి ఓకే. వాళ్ళకి ఎంత లివర్ ఇస్తే సరిపోతుందని. తర్వాత వీళ్ళకి కూడా తక్కువ కాకూడదు కదా liver. అవునవును. కాబట్టి అవన్నీ మనం బాడీని బట్టి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఎంత టైంలో మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి ఎంత టైం పట్టుద్ది డాక్టర్? మోస్ట్లీ 1 year 2 years లో రీజనరేట్ ఓకే. 1-2 అయిపోతుంది. years లో అవుతుంది మొత్తం కంప్లీట్ గా. నార్మల్ గా వచ్చేస్తుంది. అంటే కంప్లీట్ గా లివర్ ఫామ్ అవుతుందా డాక్టర్, ఏదైతే మన పార్ట్ తీసేసామో? ఆల్మోస్ట్. అంటే ఎగ్జాక్ట్ అనటామికల్ గా అట్నే కనిపించకపోవచ్చు కానీ ఎందుకంటే తీసిన లివర్తో పాటు కొన్ని వెజల్స్ తీస్తాము, కొన్ని నర్వ్స్ తీస్తాము, కొన్ని ఇవన్నీ ఉంటాయి కదా, వీన్స్ తీస్తాము. అవన్నీ ఈ ఉన్న లివర్ వెజల్స్ అన్ని మళ్ళీ డైలేట్ కావడము, మళ్ళీ ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట, నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. అనటామికల్ గా ఇంతకుముందు లివర్ మాదిరి ఉండదు. ఓకే ఓకే. ఓన్లీ ఫంక్షనల్ గా అయితే ఇంతకుముందు లివర్ మాదిరే పనిచేస్తుంది, ఫంక్షన్స్ మాత్రం అలానే ఉంటాయి. అలాగనే పనిచేస్తుంది. డాక్టర్, ఎవరికైనా లివర్ డ్యామేజ్ అయినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు గుర్తించడానికి మన బాడీలో చేంజెస్ ఏముంటాయి డాక్టర్? ఫస్ట్ లివర్ డ్యామేజ్ అంటే మనం సస్పెక్ట్ చేయడానికి ఫస్ట్ బాగా వీక్నెస్ ఉంటుందండి. తర్వాత ఫెటీగ్, అంటే వీక్నెస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫెటీగ్ సిమ్టమ్. తర్వాత స్లోగా ఆకలి తగ్గిపోతుంది, వామిటింగ్స్ అవుతుంటాయి, లేకుండా వామిటింగ్స్ కాకుండా వామిటింగ్ ఫీలింగ్ ఉంటుంది, నాసియా ఫీలింగ్ ఉంటుంది. తర్వాత కొంచెం లేట్గా మేనిఫెస్ట్ అయ్యేది ఏంటంటే కొంచెం ఐస్ ఎల్లో అవుతాయి, యూరిన్ ఎల్లోగా టర్న్ అవుతుంది, కొంచెం ఫీవర్ ఉంటుంది. సో ఇవన్నీ వస్తున్నాయంటే మనం కొంచెం లివర్ డిసీజ్ అంటే జాండీస్, తర్వాత లివర్ ప్రాబ్లం వస్తున్నట్టు మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. జాండీస్ అనేది లివర్ కి రిలేటెడా డాక్టర్? జాండీస్ అనేది లివర్ రిలేటెడ్ ప్రాబ్లమే, కానీ కొన్నిసార్లు ఎక్సెసివ్ బ్లడ్ సెల్స్ డిస్ట్రక్షన్ వల్ల కూడా జాండీస్ వస్తుంది. దాన్ని హిమోలైటిక్ జాండీస్ అంటారు. అంటే 2-3 కాజెస్ ఉంటాయి, కానీ దాంట్లో ఇంత వీక్నెస్ కానీ, ఇంత జ్వరం మాదిరి రావడం కానీ, ఇంత వామిటింగ్ మాదిరి రావడం కానీ అట్లా ఉండదు, కనిపించదు, ఎక్కువ కనిపించదు అనమాట. లివర్ డిసీజ్ జాండీస్ లో మనకి సిమ్టమ్స్ అన్ని ఎక్కువ ఉంటాయి, అంటే మోర్ ఆఫ్ వీక్నెస్, తర్వాత ఫీవర్ రావడం, ఇటువంటివన్నీ. చాలా మంది చిన్నపిల్లలకి జాండీస్ వచ్చిందంటారు డాక్టర్, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా జాండీస్ వచ్చిందని చెప్తారు. కళ్ళు మొత్తం ఎల్లో కలర్ అయిపోతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి అందరూ వింటూ ఉంటారు, కానీ అసలు జాండీస్ అంటే చాలా మందికి తెలియదు. అసలు జాండీస్ అంటే ఏంటి డాక్టర్, అది ఎందుకు వస్తుందంటారు? జాండీస్ అంటే ఇది లివర్ డ్యామేజ్ లో వస్తుందండి. లివర్ లో ఒక బిలిరుబిన్ అని ఒక మెటబలైట్ ఉంటుంది, ఒక సాల్ట్ అది మాదిరి అనుకోండి. అది సరిగా లివర్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని ఎక్స్క్రీట్ చేయలేదు అనమాట. అది ఎక్స్క్రీట్స్ కాకుండా బ్లడ్ లో కలిసిపోతుంది. బ్లడ్ లో కలిసిపోయినప్పుడు అది మనకు ఇక్కడ కళ్ళుల్లో దాని ప్రభావం ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. ఈ జాండీస్ లో 2-3 టైప్స్ ఉంటాయి. ఒకటి హిమోలైటిక్ జాండీస్ అన్న కదా, అది బ్లడ్ సెల్స్ వల్ల, దానికి లివర్ కు పెద్ద సంబంధం లేదు. తర్వాత హెపటోసెల్లార్ జాండీస్ అంటాం, అంటే లివర్ లో సెల్స్ డిస్ట్రక్ట్ అయిపోతాయి. ఇది మెయిన్ ఈ వైరసెస్ వల్ల, తర్వాత కొన్ని డ్రగ్స్ వల్ల, అంటే టీబీ డ్రగ్స్, తర్వాత సీజర్ డ్రగ్స్ అంటే ఎపిలెప్టిక్స్, ఫిట్స్ డ్రగ్స్, దీని అన్నిటి వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత ఇంకోటి అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు, అంటే లివర్ పర్వాలేదు బాగానే పనిచేస్తుంటది, ఆ లివర్ నుంచి మనకు బైల్ అనేది ఇక్కడికి మనకి ఇంటెస్టైన్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారం డైజెషన్ కావాలంటే ఈ బైల్ అవసరం. కొన్నిసార్లు ఆ డక్ట్ లో అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది అనమాట. ఆ డక్ట్ లో అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు కూడా అది
బ్లడ్ లేక్ స్పిల్ అయిపోతుంది ఆ బిలిరుబిన్ అనేది. ఇది రకరకాల కారణాలు ఉంటాయి. డాక్టర్ ఇప్పుడు జాండీస్ అంటే కొంతమంది మలం రక్తంలో కలవడం అంటారు, అదేనా డాక్టర్? లేదు జాండీస్ అంటే బిలిరుబిన్ వేరే, బిలిరుబిన్ వేరే, ఇది వేరే. స్టూల్ కు జాండీస్ కు సంబంధం లేదు. లేదు. ఓకే. అంటే డాక్టర్ ఇప్పుడు అది ప్రమాదకరం అంటారా జాండీస్ అనేది? జాండీస్ డెఫినెట్ గా ప్రమాదకరమే, అంటే అందరిలో కాదు కానీ డెఫినెట్ గా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అంటే డాక్టర్ని కలిస్తే మనకు తెలిసిపోతుంది కొన్ని టెస్ట్ల వలన అది ప్రమాదకరమా లేకుంటే ప్రమాదం లేదా అనేది మనం కొన్ని టెస్ట్ల ద్వారా తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే కొన్నిసార్లు జాండీస్ క్యాన్సర్ లో కూడా వస్తుంది, బైల్ డక్ట్ క్యాన్సర్ లో కూడా జాండీస్ వస్తుంది. తర్వాత కొన్నిసార్లు స్టోన్ డిసీజ్ ఉంటుంది, గాల్ బ్లాడర్ స్టోన్స్, కొన్నిసార్లు బైల్ డక్ట్ లెక్కి స్లిప్ అయిపోయినప్పుడు కూడా జాండీస్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం జాండీస్ వచ్చినప్పుడు అనేది జాండీస్ రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. మనం కొంచెం ఇన్వెస్టిగేట్ లైక్ అల్ట్రాసౌండ్ కానీ తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ల వల్ల మనం ఏ రకమైన జాండీస్ అని తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ జాండీస్కి ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు ఓన్లీ ఇది లివర్ లో ప్రాబ్లం అనుకోండి, మోస్ట్లీ మెడిసిన్స్ వల్లనే క్యూర్ అవుతుంది. మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అంటే మనం ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం, అంటే ఇట్లా స్టోన్స్ అడ్డుపడి బైల్ డక్ట్ లో అప్పుడు జాండీస్ వచ్చింది అనుకోండి, దానికి ఈఆర్సిపి అని ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేస్తాం అనమాట. ఎండోస్కోపీ ద్వారా ఆ బైల్ డక్ట్ ని క్లియర్ చేసేసి ఆ స్టోన్స్ ని మేము తీసేస్తాం. తర్వాత ఇప్పుడు అక్కడ క్యాన్సర్ వల్ల అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు కాబట్టి బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ జాండీస్ వీ హావ్ టు చేయాలి. డాక్టర్ జాండీస్ వచ్చినప్పుడు డైట్ అనేది చేంజ్ చేసుకోవాలా? అదే చాలా పెద్ద అపోహ అండి. చాలా మంది అంటారు కదా డాక్టర్, నీకు జాండీస్ వచ్చింది, నువ్వు ఇది తినొద్దు, అది తినొద్దు, అది తాగొద్దు అని చెప్తా ఉంటారు. చాలా తప్పది, అందరు ఫాలో అవుతా ఉంటారు. చాలా తప్పు. అంటే ఇది అన్ని జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జాండీస్ వచ్చినప్పుడు ఓన్లీ కొంచెం నాన్ వెజ్ ప్రోటీన్ కొంచెం సరిగా లివర్ డైజెస్ట్ చేసుకోలేదు, కాబట్టి నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. కానీ ఆయిల్ కానీ తర్వాత వెజ్ ప్రోటీన్ అంటే ఈవెన్ ఎగ్స్ ఆల్సో వీ కెన్ టేక్ ఇట్ ఎస్ ఎ వెజ్ ప్రోటీన్. ఎగ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ హై ప్రోటీన్ డైట్. తర్వాత పన్నీర్ తీసుకోవచ్చు, సోయాబీన్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ హై ప్రోటీన్. కాబట్టి జాండీస్ లో ఏది రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ నాన్ వెజ్ మాత్రం రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. మిగతాది అన్ని తినొచ్చు. అంటే రెడ్ మీట్ లాంటివి రెడ్ మీట్ అవాయిడ్ చేసి మిగతాది ఈవెన్ ఎగ్స్ కూడా తినొచ్చు, ఆయిల్ కూడా తినొచ్చు. ఎగ్స్ తినొద్దు, ఆయిల్ తినొద్దు, అవన్నీ కారం తినొద్దు అవన్నీ. ఇప్పుడు ఏంటంటే అది నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఎంత బాగా లివర్ మనకు మెయిన్ ప్రోటీన్ సింథసైజ్ చేస్తుంది బాడీలో. ఇప్పుడు ప్రోటీన్ బాగా ఉంటేనే మనకు అది ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోటీన్ ఇవ్వడం లేదు బయట నుంచి, లివర్ సరిగా ప్రొడ్యూస్ చేయడం లేదు. నేను చాలా మంది పేషెంట్స్ని చూసిన అండి, అంటే ఇట్లా లివర్ ప్రాబ్లంలో జాండీస్ ఉండి ఒక 2 months 3 months అసలు ప్రోటీన్ ఇవ్వక మాల్నరిష్డ్ అయిపోయి తర్వాత వేరే జబ్బులు వచ్చినాయి. ఇప్పుడు మాల్నరిష్డ్ ఇమ్యూనిటీ సరిగా లేకుంటే టీబీ ఇటువంటి జబ్బులకు వాళ్ళు ప్రోన్ అయినారు. చాలా 2-3 పేషెంట్స్ టీబీతో సఫర్ అయినారు, చాలా వీక్ అయిపోతారు కదా, చాలా వీక్ అయిపోయి వాళ్ళకందరికి టీబీ ఇవన్నీ రీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చాలా అపోహ. జాండీస్ వచ్చిన వాళ్ళు బాగా తినాలా, ప్రోటీన్ ఎస్పెషల్లీ ప్రోటీన్ బాగా తీసుకోవాలా, అప్పుడే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు, ప్లస్ వేరే జబ్బులు కూడా రాకుండా ఉంటాయండి. కొంతమంది డాక్టర్ లిటరలీ కారం నూనె వేసుకొని తింటారు, వెల్లిపాయ కారం వేసుకొని తింటారు, జాండీస్ వచ్చింది ఇంకా అదే డైట్ ఫాలో అవుతారు. అదంతా తప్పది, అది చాలా రాంగ్ థింగ్. వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవి రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఈవెన్ ఆయిల్ కూడా రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా స్వీట్స్ కూడా స్వీట్స్ లేదు, ఐస్ క్రీమ్స్ అన్ని తినొచ్చు. కొంచెం మరీ అక్యూట్ స్టేజ్ లో కొంచెం యాక్టివిటీస్ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ గేమ్స్ ఆడడం కానీ తర్వాత ఎక్కువ రన్నింగ్ చేయడం కానీ అటువంటివి చేయడం మంచిది కాదు. కానీ డైరెక్ట్ అంటే డైట్ పరంగా అయితే ఏం రిస్ట్రిక్షన్ అవసరం లేదు, ఎక్సెప్ట్ నాన్ వెజ్ డైట్ తప్ప. మొత్తం అన్ని ఏది ఇష్టమైతే అది తినాలి. ప్లస్ వాళ్ళకు లివర్ రికవర్ అవుతున్నప్పుడు చాలా అపటైట్ ఉంటుంది, చాలా ఉంటుంది. లివర్ రికవర్ అవుతున్నప్పుడు వీళ్ళేమో ఒక పక్క రిస్ట్రిక్ట్ చేస్తారు, వాళ్ళకేమో చాలా అపటైట్ ఉంటుంది, చాలా ఇంబ్యాలెన్స్ వస్తుంది, అంతా ఆకలి పెరుగుతూ ఉంటుంది. అవును, లివర్ రికవరీ అప్పుడు చాలా ఆకలి ఉంటుంది. అది వన్ ఆఫ్ ది సైన్ అనమాట, గుడ్ సైన్. అంటే ఇప్పుడు పేషెంట్ జాండీస్ పేషెంట్ ఆకలి నాకు బాగా అవుతుందంటే దట్ ఇండికేట్స్ లివర్ ఈజ్ రికవరింగ్ అని. ఇట్స్ గుడ్ సైన్. డాక్టర్ ఇప్పుడు ఈ అపోహలన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు మేము విన్నవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అంటారు డాక్టర్? అంటే ఇప్పుడు ఇదంతా ఇంతకుముందు సైన్స్ ఏం లేదండి, అంటే ఇప్పుడు ఏదో అన్ని పాత పద్ధతులు ఉన్నాయి. అంటే అప్పుడు అంటే మనకు అన్ని ఇప్పుడైతే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ వచ్చింది, కానీ
ఇంతకుముందు చాలా పాత పద్ధతులు అంటే ఇప్పుడు చాలా మంది పసరు మందని తీసుకుంటుంటారు, అంటే ఏదో ఒక పచ్చగా కళ్ళు ఉంటే అవును సార్, అవన్నీ కూడా నాట్ అడ్వైజబుల్. చాలా తర్వాత నాటు వైద్యాన్ని వాళ్ళు నాటు వైద్యం ముందు కూడా నాట్ చూసుకుంటారు. కొన్నిసార్లు అది రివర్స్ అయిపోతుంది. ఓకే. దానివల్ల జాండీస్ వర్సన్ అయిపోయి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే డాక్టర్ పర్టికులర్ గా సమ్ డ్రింక్ తీసుకోవడం వల్ల జాండీస్ అనేది పోతుందా? లేదు, దానికి ఎగ్జాక్ట్ మనం కారణం కనుక్కోవాలా జాండీస్కు, తర్వాత బాగా డైట్ తీసుకోవాలా, దాని ప్రకారమే మనం అప్రోచ్ కావాల్సి ఉంటుంది. ఈ నాటు వైద్యాలు మాత్రం, ఈ పత్యాలు చేయడం మాత్రం నాట్ అడ్వైజబుల్. పత్యం అనేది ఒక అపోహ జాండీస్ వచ్చినప్పుడు. డెఫినెట్ గా అది చాలా మంది హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు డాక్టర్ దీంతో. చూద్దాం. లిటరలీ అంటే ఇంట్లో వాళ్ళే చెప్తారు, అదే. అమ్మమ్మ ఉంటారు, తాతయ్య అమ్మ ఉంటారు, అరే నీకు జాండీస్ వచ్చింది, అది తినద్దు ఇది తినద్దు అంటారు. అంటే సంవత్సరాల నుంచి వచ్చేది కదా, అదే ఫాలో అవుతా ఉంటారు. నేను చెప్తున్నా కదా, దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇంకా పాజిటివ్ ఎఫెక్ట్స్ కాకుండా నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే ఇంకా వేరే జబ్బులన్నీ వచ్చేస్తాయి అనమాట. చెప్పిన వాళ్ళకి ఈ వీడియో చూసి చాలా సంబరపడిపోతారు డాక్టర్ దీనివల్ల. అదే ఈ అపోహ మాత్రం క్లియర్ కావాల్సిందే డాక్టర్. అదే విధంగా చాలా మందికి ఏజ్ తో సంబంధం లేకుండా ఇప్పుడైతే అన్నం తినగానే నాకు మంటగా ఉంది అనడం కానివ్వండి, తేన్పులు రావడం, ఇక్కడ మధ్యలో కంప్లీట్గా యాసిడ్ అన్ని బయటికి వచ్చేసి మంట మండడం, వాళ్ళు ఇంకా దాంతోనే రోజంతా సఫర్ అవుతూ ఉంటారు డాక్టర్. ఎందుకు ఇలా అవుతుందంటారు? ఇది గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటామండి. ఓకే. ఏజ్ అనేదే కాదు, మెయిన్ అక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. అంటే ఒకటి ఒబిసిటీ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్, తర్వాత ఎక్సెసివ్ కాఫీ డ్రింకింగ్ కానీ, టీ డ్రింకింగ్ కానీ, తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ, ఇవన్నిటి వల్ల కూడా కొన్ని ఇట్లా గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ ఉంటుంది. అంటే మన ప్రతి ఒక్కరికి యాసిడ్ ఉంటుంది స్టమక్ లో, అందరికి ఒకటే రకంగా ప్రొడ్యూస్ అవుతుంది. కానీ కొంతమందికే మనకు ఈ ఇసోఫేగస్ లో డిస్కంఫర్ట్ వస్తుంది, అంటే బర్నింగ్ ఇట్లా. ఈ ఇసోఫేగస్ నుంచి యాసిడ్ అనేది ఎందుకు పైకి వస్తుంది డాక్టర్? అదే ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే ఎక్సెస్ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్సెస్ స్మోకింగ్ వల్ల, ఎక్సెస్ ఆల్కహాల్ వల్ల ఇసోఫేగస్ కు స్టమక్ మధ్య ఒక స్పింటర్ ఉంటుంది. ఓకే. ఆ స్పింటర్ మామూలుగా యాసిడ్ పైకి రాకుండా కంట్రోల్ చేస్తుంది. కానీ ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఒబెసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్, ఇటువంటి వల్ల ఆ స్పింటర్ లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ స్టమక్ లో ఉన్న యాసిడ్ పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా రిఫ్లెక్స్ మాదిరి, అంటే బర్నింగ్ మాదిరి ఫీల్ అవుతారు. కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఈ రిఫ్లెక్స్ అనేది తగ్గిపోతుంది. రిఫ్లెక్స్ డిసీజ్ లో ట్రీట్మెంట్ టాబ్లెట్స్ అనేది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. యాసిడ్ ఇలా వస్తుంది, నాకు మంటగా ఉంది అనగానే వెళ్తారు, 2 ఇనో ప్యాకెట్లు తీసుకుంటారు, తాగుతారు, తక్కువైపోతుంది అనుకుంటారు, కానీ అది ఇంకా తగ్గదు, అలానే ఉంటుంది. ఇలా ఈనో ఇలాంటివి నిమ్మరసం తీసుకోవడం వల్ల తక్కువ అవుతుందా డాక్టర్? కొంచెం టెంపరీ రిలీఫ్ వస్తుంది, అదే డెఫినెట్ గా టెంపరీ రిలీఫ్. అది కొంచెం యాసిడ్ న్యూట్రలైజింగ్ ఏజెంట్స్ ఇవన్నీ. కానీ మనకు పర్మనెంట్ రిలీఫ్ కావాలంటే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. మేము అదే చెప్తాం అందరికి, టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఓన్లీ 50% ఆఫ్ టెంపరీ అండ్ ఓన్లీ 50%. మిగతాదంతా లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే కొంచెం ఎర్లీగా డిన్నర్ చేయడము, తర్వాత లైట్ డిన్నర్ చేయడము, తర్వాత పడుకున్నప్పుడు కొంచెం బెడ్ అండ్ ఎలివేట్ చేయడము, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ప్లస్ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గడము, స్మోకింగ్ మానేయడము, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడం, తర్వాత ఇవన్నీ అన్ని చేస్తేనే మనకు ట్రీట్మెంట్, ఈ టాబ్లెట్స్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాళ్ళకు తక్కువ డోస్లోనే మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. కొంతమందికి డాక్టర్ స్టమక్ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడంటే నాకు అన్నం తిన్న తర్వాత కడుపు నొస్తుంది అని చెప్తా ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది డాక్టర్? అన్నం తిన్న తర్వాత కడుపు నొప్పి అంటే ఒకటేమో గ్యాస్ట్రిక్ అల్సర్ ఉండొచ్చండి. ఓకే. అంటే స్టమక్ లో అల్సర్స్ ఉంటే కూడా స్టమక్ అది తిన్న తర్వాత పెయిన్ వస్తుంది. తర్వాత కొన్నిసార్లు ప్యాంక్రటైటిస్ అని ప్రాబ్లం ఉంటుంది. అంటే ఏంటి డాక్టర్? ప్యాంక్రటైటిస్ అనేది ఒక గ్లాండ్, అది ఆ గ్లాండ్ నుంచి మనకు మెయిన్ ఇన్సులిన్ వస్తుంది, దట్ ఈస్ ఫర్ షుగర్ కంట్రోల్. తర్వాత ఎంజైమ్స్ వస్తాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్ లైక్ అమైలేజ్, లైపేజ్, ఇవన్నీ అనమాట. అవి ఏం చేస్తాయంటే ఈ మనం తిన్న కార్బోహైడ్రేట్స్ ను ఇవన్నిటిని డైజెస్ట్ చేస్తాయి. ఇప్పుడు కొన్నిసార్లు ప్యాంక్రటైటిస్ లో ఏమైందంటే ప్యాంక్రియాస్ సరిగా పనిచేయదు అనమాట. పనిచేయనప్పుడు ఆ ప్యాంక్రియాస్ మీద ఓవర్ బర్డెన్ అయిపోతుంది. మనం ఏం తింటామో అది దాని కెపాసిటీ చాలదు అప్పుడు, అది డ్యామేజ్ ఉన్నప్పుడు. కాబట్టి అది పెయిన్ ఫీల్ అవుతుంది. డక్ట్స్ అన్ని డైలేట్ అయిపోయి అది స్టమక్ పెయిన్ గా ఉంటుంది. అది స్టమక్ అంటే వన్ ఆఫ్ ది రీజన్. అది గ్యాస్ట్రిక్ అల్సర్ వల్ల పెయిన్ రావచ్చు, తర్వాత ప్యాంక్రటైటిస్ వల్ల పెయిన్ రావచ్చు, తర్వాత కొన్నిసార్లు కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇటువంటి వాళ్ళలో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ కు రక్తం తీసుకొచ్చే రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనకు మీరు అబ్జర్వ్ చేసింటారు, కొన్నిసార్లు తిన్న తర్వాత నిద్ర వస్తుంది.
అది ఎందుకు వస్తుందంటే కొన్నిసార్లు కాదు సార్, చాలా మంది తిన్నాక అదే, హ్యాపీగా ఉమ్, మంచిగా ఉమ్. పడుకుంటారు, తిన్నాక ఎనర్జీ అంటారు కదా, నాకు అదే, తినగానే నిద్ర వస్తుంది అదే అంటారు. ఎందుకు వస్తుందంటే అది మన బ్లడ్ అంటే న్యాచురల్గా డైజెస్ట్ కావడానికి, మనం తిన్న ఆహారం డైజెస్ట్ కావడానికి బ్లడ్ అంతా డైవర్ట్ అయిపోతుంది ఓకే. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్కు. ఇప్పుడు కాబట్టి ఆ బ్లడ్ వస్తున్నప్పుడు ఆ ఉమ్. బ్లడ్ వెజల్స్లో బ్లాక్ ఉందనుకోండి, ఉమ్. అప్పుడు కూడా పెయిన్ వస్తుంది తిన్న ఓకే, తర్వాత. ఓకే. అప్పుడు బ్రెయిన్కి బ్లడ్ తక్కువ అవుతుంది, ఈ ఇంటెస్టైన్స్కి విధంగా. బ్లడ్ ఎక్కువ వస్తుంది. అంటే అది న్యాచురల్ ప్రాసెస్. న్యాచురల్ ప్రాసెస్. కానీ ఇప్పుడు అక్కడ బ్లడ్ వచ్చే వెజల్స్లో బ్లాక్ ఉందనుకోండి, అప్పుడు సరిగా బ్లడ్ చేరదు మన డైజెస్టివ్ సిస్టమ్. కాబట్టి అప్పుడు కూడా పెయిన్ ఫీల్ అవుతారు. అంటే ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్. అంటే క్లియర్ గా ఉంది డాక్టర్. అవును, ఓకే. అంటే అన్నము, మనం తిన్న అన్నం డైజెస్ట్ అవ్వడానికి ఇక్కడ ఎక్కువగా రక్త ప్రసరణ అనేది అవసరం ఉంటుంది. అవసరం ఉంటుంది, కానీ అక్కడ బ్లడ్ బ్లాక్ అయిపోయే లోపల అక్కడ కొంచెం పెయిన్ వచ్చే అవకాశం పెయిన్ వస్తుంది.